హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే రోజు ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసే అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైలీ అనాలిసిస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్లో మీరు సొంతంగా హార్జెంటల్ లైన్స్ అనేది ప్లేస్ చేసుకొని మీరు ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులు నేర్చుకున్న తర్వాత ఇలా మేము చేసిన అనాలిసిస్ మీరు కూడా చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి జాయిన్ అనేది కావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మా వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ ఓపెన్ చేసి ముందు మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏంటంటే మా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాము. మీకు ఎవరికైనా కోర్సు ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ మీకు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ నెంబర్ కూడా మేము అప్డేట్ చేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అనేది కావచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ జూమ్ చేశాను. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి టచ్ చేసుకొని మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఒకసారి కిందికి తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒకసారి అప్ సైడ్ వెళ్ళి చిన్న పుల్ బ్యాక్ తీసుకుంటాను. ఓకేనా? చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడే వెళ్ళింది. ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఎప్పుడైతే మార్కెట్ మనకు 3 minutes కన్నా మన సినారీ ఏంటి, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఒకసారి రీటెస్ట్ చేయాలి. ఇక్కడ రీటెస్ట్ చేసుకున్నాక ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మనం అప్ సైడ్ తీసుకుంటాం. కానీ మార్కెట్ ఏమైందంటే ఈరోజు మార్నింగ్ బుల్లిష్లో ఉంది. మంచి మార్కెట్ బుల్లిష్లో ఉండి మార్కెట్ ఏమైంది, ఒకసారి ఫస్ట్ 3 minutes గ్రీన్ వచ్చింది, సెకండ్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బై చేసుకున్నా కానీ పర్లేదు. కాకపోతే ఏంటంటే మన సినారియో ఇక్కడ రాలేదు. మీరు ఒకవేళ ట్రేడ్ చేసుకోవాలంటే మీరు ఏబీసీ ప్యాటర్న్లో కూడా ట్రేడ్ చేసుకోండి. ఇది ఏ, ఇది బి మీకు మార్నింగ్ చిన్న వీడియోలో అప్డేట్ చేశాను. ఇది సి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకు ఇది బ్రేక్ అవుతుందో మనం ఇక్కడ బై చేస్తాం. ఈ సి కింద జస్ట్ కొంచెం ఈ సికి కొంచెం ఇక్కడ ఒక చిన్న ఏది మనకి కన్సల్ట్ అయితే ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ స్టాప్ లాస్ కూడా ఇట్టుగాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏబీసీ ప్యాటర్న్లో బై చేసుకున్నా కానీ మనకు ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఫ్రెండ్స్, ఓకేనా? ఇది నిఫ్టీ సినారియో మనకి ట్యూస్డే రోజు జరిగిన మార్కెట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ ఏమైంది, 3 minutes క్యాండిల్లో మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. ఫ్రెండ్స్, బ్రేక్ ఏమైంది, ఒక చిన్న రీటెస్ట్ చేసుకుంది. ఇక్కడ మనకి హేమర్ ప్యాటర్న్ వచ్చింది. ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నా నేను, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ ఒక హేమర్ వచ్చింది. ఫ్రెండ్స్, హేమర్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ బై చేస్తాం. ఒకవేళ మీకు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న హేమర్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. మనం ఇక్కడనే బై చేస్తాం. వాస్తవానికి అసలు ఇక్కడనే బై చేస్తాం, ఇక్కడనే స్టాప్ లాస్ ఇస్తాం. కాకపోతే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసినప్పుడు ఇక్కడ బై చేసుకుంటాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. అయినా సరే మన స్టాప్ లాస్ దగ్గరికి ఎప్పుడు కూడా రాలేదు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ ప్రాఫిట్లోకి వెళ్ళిందో మనం మన ఎంట్రీ అనేది ఎగ్జిట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా క్లియర్గా మార్కెట్ ఈజీగా మార్కెట్ అనేది మనీ ఇచ్చింది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వచ్చేసి వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 13,080 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 12,998 టు 13,009 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు 13,000 అనేది మార్కెట్ అనేది క్రాస్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది. మార్నింగ్ నుంచి బుల్లిష్లో ఉంది. ఈరోజు నిఫ్టీ లెవెల్స్ అనేది మనకి వెడ్నెస్డే ట్రేడింగ్ చేసుకోవడానికి క్లియర్గా మీరు ఏదైనా ఒక బ్రోకరేజ్ అకౌంట్ వాడుతున్నా సరే అందులో ప్లేస్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలని కూడా చెప్తున్నాము. ప్రతి వీడియోలో మాదిరిగానే ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 29,783 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 29,399, అగైన్ సపోర్ట్ వచ్చేసి 28,794 రూపీస్. ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఈ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మనం ఇంట్రాడేకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయినా స్టాక్స్లో అయినా 3 minutes 5 minutes ఇంట్రాడేలో 3 minutes 5 minutes అనేది టైం ఫ్రేమ్ మాత్రం ఉపయోగించి ట్రేడ్ చేస్తాం. ఎక్కువ నేను చేసేది మాత్రం 3 minutes. ఫ్రెండ్స్, ఓకేనా? ఇక మనం బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే నేను ఈరోజు మార్కెట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడనే నేను నా టెక్నికల్ అంటే మా టెక్నికల్ అనాలిసిస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఈరోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ చేసిన కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందో అది వచ్చేసి మనకి
రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మార్కెట్ ఏం చేస్తాం, ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ పైన కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే కింద కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పైన స్టాప్ లాస్ పెట్టి డౌన్ సైడ్ అనేది సెల్ చేస్తాం. లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం, ఒక పిఈ అనేది బై చేసుకుంటాం. ఎక్కడ బై చేసుకుంటాం పిఈ, సపోజ్ మనకి ఎక్కడైతే ప్రీమియం ప్రైజు మన స్టాప్ లాస్కి అంటే మన రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్కి ఉంటుందో చూసుకొని అక్కడ ప్రీమియం ప్రైస్ని పిఈ సెల్ చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు మాత్రమే పిఈ బై చేసుకుంటాం. ఓకేనా, ఇదే మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ పైన కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనుక ఇక్కడ వస్తే ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం. మన హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో సినారీ ఏంటి, ఇది రెండు రివర్స్. ఇంకో సినారీ ఏంటి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కనుక మార్కెట్ బ్రేక్ అయితే 3 minutes క్యాండిల్లో మార్కెట్ బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే బై సైడ్ చేస్తాం. హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా, సేమ్ సపోర్ట్ కనుక కిందికి బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంటే సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకేనా, నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఏమైందంటే నిఫ్టీ మనకి ఎక్కడైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందో క్లోజ్ అయిందో మార్కెట్ క్లోజ్ అయిందే మనకి రెసిస్టెన్స్ వచ్చింది. సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఒక ఛానల్ ఉంది, సపోర్ట్లో జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లైన్ కిందగా సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఇదే మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఛానల్లో చాలా జాగ్రత్త ట్రేడ్ చేయాలి. ఛానల్ అసలు ట్రేడ్ తీసుకోము. ఈ ఛానల్ లైన్ పైన ఈ ఫస్ట్ లైన్ పైన కానీ సస్టైన్ అయితే మార్కెట్ సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ బై చేస్తాం, హార్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. స్టాప్ లాస్ మనకు కరెక్ట్గా మన మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ప్రకారం ఉంటేనే మీరు ట్రేడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఆ యొక్క ట్రేడ్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో ట్రేడ్ తీసుకోలేదు, రివర్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రేక్ ఫ్రెండ్స్, సపోజ్ కనుక రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఎంబటే ట్రేడ్ చేయకుండా రీటెస్ట్ చేసుకొని ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్ ట్రేడ్ చేస్తాం. ఇదే సపోర్ట్ని కనుక కిందికి బ్రేక్ చేస్తే ఎంబటే ట్రేడ్ చేయకుండా మార్కెట్ రీటెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి, అగైన్ ప్యాటర్న్ రావాలి. ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్ సెల్ చేస్తాం, హార్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.